ప్రజలు తమ ఇల్లు పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు సూచించారు. నీటి నిల్వలు ఉన్నట్లయితే దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తెనాలిలో జాతీయ డెంగ్యూ ర్యాలీ నిర్వహించారు. తెనాలి పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆరంభమైన ర్యాలీని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మోవ యేసుబాబు ప్రారంభించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మోవ యేసుబాబు మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా 2016 నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఈ ఏడాది 11వ జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజల అవగాహన కల్పించి వ్యాధిని నియంత్రించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. చెక్, క్లీన్, కవర్ అనే సూత్రాన్ని పాటించడం ద్వారా దోమల ఉత్పత్తి తగ్గించవచ్చని తెలిపారు. ప్రజలు ఎవరైనా జ్వరంతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామారావు మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని తెలిపారు. తెనాలి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమ పుట్టుకను ఆపవచ్చని తెలిపారు. శివాజీ చౌక్ దగ్గర ఎమ్మెల్బీ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్ర మౌలి మానవహారంతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. డిపిఎంతో శ్యామ్, ఎస్హెచ్ఐ జి రవికుమార్, మెప్మా శాంటరీ, నగర దీపికలు, మలేరియా, పైలేరియా సిబ్బంది, టీబీ సూపర్వైజర్ రవికుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం, ఇది 11వ జాతీయ డెంగ్యూ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే 16న ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. సో ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం అనేది 2016 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఇది 11వ జాతీయ డెంగ్యూ దినోత్సవం. సో ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ శాఖ మరియు ఈ మలేరియా సిబ్బంది, ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ర్యాలీ, మానవహారాలు నిర్వహించడం జరిగింది. సో వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డెంగ్యూ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం. సో అసలు డెంగ్యూ ఏంటి, డెంగ్యూ లక్షణాలు ఏంటి? ఈ డెంగ్యూ అనేది ఒక వైరస్. సో ఈ వైరస్ అనేది ఈ ఏడిస్ ఈజిప్టై మస్కిటో దోమకాటు వలన మనకి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో ఈ డెంగ్యూ లక్షణాలు ఏంటంటే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, సో వికారం, ఇలాంటివి లక్షణాలు. ఇంకా పరిస్థితి తీవ్రత దాటితే రక్తస్రావం జరిగి మరణం కూడా సంభవించవచ్చు. కనుక ప్రజలందరూ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి 3C, సార్ చెప్పినట్టుగా 3C విధానాలు, అంటే ముందుగా వాటర్ నిల్వలను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వాటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత వాటి మీద మూతలు పెట్టుకొని ఉంచుకోవాలి. ఏ నీటి నిల్వల మీద మూతలు అయితే ఉన్నాయో దోమ వచ్చి నీటి మీద వాడటానికి అవకాశం ఉండదు. కనుక అవి దోమలు గుడ్లు పెట్టకుండా దూరంగా వెళ్ళిపోతాయి. కనుక మీ అందరూ కూడా నీటి నిల్వలు, నీరు మన ప్రాణాధారము. అదే నీరు కనుక అశ్రద్ధ చేసినట్టయితే అదే ప్రాణం తీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీటి నిల్వలను జాగ్రత్తగా మూతలు పెట్టి వాడుకోవడం ద్వారా ఈ దోమల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది.